నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మా పెద్దలు ఎన్నో తరాల నుండి 5 తరాల నుండి వైద్యం చేసుకుంటూ వస్తున్నాము. ఆయుర్వేద మూలికతో వైద్యం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పడం ప్రోగ్రాం ఏంటంటే ఆయుర్వేదంలో మగపిల్లల గురించి చక్కని బలమైన వైద్యం ఒకటి చెప్తున్నాను. ఆ వైద్యం ఎందుకు చెప్తున్నా అంటే మనం చేసుకునే పొరపాటును బట్టి మన ఆరోగ్యం, మనం పూర్వకాలం ఎట్లా బతికినారు, మనం ఎట్లా బతుకుతున్నాము, దాన్ని బట్టి చెప్తాను, వినండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసి ఆనందపడి నాకు క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను, ఆన్సర్ చెప్తాను, ఫోన్ ఎత్తాను, మాట్లాడతాను. చిరాకు పడను, బాధపడను. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడి నీట్గా చెప్తాను. అదొక సమస్య అనేది అందరికీ పూర్వకాలం పెద్దలు కథ చెప్పినట్టు ఒక మనిషి ఒక మంచి చెప్తేనే నేర్చుకునేది, కానీ కోప్పడి చిరాకు పడితే వచ్చే వైద్యం కాదు. మాట వినేది ఉండదు కాబట్టి చక్కగా చెప్పేది వినండి. పాపలం ఏంటంటే పూర్వకాలం నాడు మన పెద్దలు 10 ఏళ్ళ పిల్లల నుండి 70 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆరోగ్యంగా పెద్దల మాట చెప్పి పని నడుచుకునేవాడు. పెద్దలు ఇట్లా చెప్తే ఎట్లా, అమ్మ, నాయన, అత్త, మామ, బామార్ది, ఫ్రెండ్స్ అయిన పనులు బట్టి ఆరోగ్యంగా ఇట్టుండాలరా అని చెప్తే దాన్ని బట్టి నేర్చుకొని 100 ఏళ్ళు కాలం వెళ్ళగొట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడేముంది, అన్ని టీవీలు, చెల్లులు, ప్రోగ్రాములు, అన్ని రకరకాల ఆలోచనలు, దాపుదడి లేకుండా అన్ని విలువలు వచ్చినాయి. అందుకోసం ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, పూర్వకాలం పిల్లలు 20 ఏళ్ళ వరకు అంగనం అనేది ఒంటి పోయినకినే పనికొచ్చేదని తెలిసేది. 20 ఏళ్ళ తర్వాత అత్తనో, మామనో, ఫ్రెండ్సో చెప్పారు ఇది భార్య కాడ పండుకోవడం పనికి వస్తుంటే అప్పుడు భార్య కాడ కూడా సిగ్గుపడి నేర్చుకొని పండుకునేవాళ్ళు. ఇప్పుడేముంది, 12 ఏళ్ళు దాటినాల వంటి అన్ని చెడ్డ పనులు, తులిగి పనులు, పనికిమాల పనులు, టక్కర పనులు, అన్ని పనికిమాల పనులు చేసుకొని రోడ్డు మీద పడినారు. చాలామంది పిల్లలకి అంగనం హస్తపేయం చేసుకొని అంగనం పని చేయక నీళ్లు గారి, శుద్ధ గారి, నరాలు వీకైపోయి, బీజాలు వాసి, అంగనం బెండ్ అయిపోయి నాకు ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అయ్యా చెంచాయన ఎప్పుడు మనకు ఇదే వీడియోలు చెప్తాడు, ఇదే ప్రోగ్రాం చేస్తుంటే కోయిల మూలికలు ఉన్నాయి. మనుషులు బాగా కావాలి కదా, ఆరోగ్యం కావాలి కదా, అందుకోసం చెప్తున్నాను. మీరు ఆరోగ్యంగా మీరు తప్పుడు పనులు చేసుకోకుండా మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటే మా వల్ల ఎందుకు, మా వైద్యం ఎందుకు, మీరే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీరు చేసుకునే దాన్ని బట్టి మేము ముందుకు వస్తుంటాం, చెప్తుంటాం, చేస్తుంటాం, ఉపయోగపడుతుంటాం, ఇస్తుంటాం, బాగా చేస్తుంటాం. అందుకోసం మనుషులకు ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యంగా చెడిపోయిన కారణాలు బాగా కావడానికి పూర్వకాలం నాడు మన పెద్దలు, ఆ కాలం కూడా కొంతమంది తులిగి మనుషులు ఉన్నారు. తులిగి మనుషులు అట్లా చేసుకుంటున్నారు కాబట్టి ఆ తులిగి మనుషులకు వైద్యం కనిపెట్టి మా తాతలు ఒక చెట్టును వైద్యం కనిపెట్టి తయారు చేశారు. ఒక ఇత్తనాల నుండి నూనె తయారు చేశారు. ఆ చెట్టు ఆకులు, బెరుడు, ఏర్లు, పౌడర్ తయారు చేశారు. ఆ చెట్టు చూపిస్తాను చూడండి. ఇది అడవిలో టుంకి చెట్టు అంటారు. టుంకి చెట్టు, అడవి టుంకి చెట్టు. టుంకి చెట్టు అంటే ఆ టుంకి పండ్లు ఉంటాయి. టుంకి చెట్టు అంటే చాలా పెద్ద పవిత్రమైన మూలిక. ఆ టుంకి చెట్టు లోపల ఇత్తనాలు ఉంటాయి. ఇత్తనాలు తీసుకొని ఒక నూనె తయారు చేస్తారు. ఇత్తనాలతోటి ఈ నూనె తయారు చేస్తాం. ఇత్తనాలతో ఈ నూనె తయారు చేస్తాం. ఒక పౌడర్ది ఆకులు, ఏర్లు, బెరడుతో ఒక పౌడర్ తయారు చేస్తాం. ఆ పౌడరు ఇంత డబ్బు ఉంటుంది, దీంట్లో పౌడర్ ఉంటుంది. ఈ పౌడరు మనం రోజు మన భార్య కాడికి పెళ్ళి అయినోడైతే భార్య కాడికి పోవాలా, సంతోషపడతారా, మన భార్యని సంతోషపెట్టుకోవాలా, భార్య భర్త సంతోషంగా ఉండాలంటే ఒక గంటన్నర ముందు ఈ పౌడరు, పాలు కానీ, నీళ్ళు కానీ, తేనె కానీ, ఈ ఆయిల్ ఒక అర్ధగంట ముందు అంగనానికి లోపల బయట అంగనానికి పూసుకుంటే ఈ ఆయిల్ చక్క అంగనము ఒకసారి మూయ అయిన తర్వాత 1 గంట వరకు ఆ నరం అనేది గట్టిగా, చాండేట్గా, బలంగా ఉంటుంది. ఈ ఇత్తనాలతో ఈ నూనె తయారవుతుంది. ఆకులు, కొమ్మలు, పండ్లు, బెరుడు, ఏర్లతోటి ఆ పౌడర్ తయారవుతుంది. ఇది టుంకి చెట్టు అంటారు. టుంకి చెట్టు, టుంకిమానం. ఎందుకంటే ఈ చెట్టు అడవిలో ఉంటుంది. అయ్యా ఈ ప్రోగ్రాం మా పెద్దలు
అప్పుడు ఆ కాలం రాజులకు ఇచ్చారు, రాజులు కూడా వాడారు, మా వాళ్ళు కూడా వాడారు. చాలా బలమైన చెట్టు ఇది, చుంకి చెట్టు అంటే. ఈ మూలిక ఈరోజు ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా మందికి పట్టించుకోవడం లేదు. అందరు దొంగలే 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 దొంగలే, యూట్యూబ్లో చూపించడంలో దొంగలే అంటారు. దొంగలు అనేది కాదు, వాడు మంచోడా చెడ్డోడా ఒకసారి ఒక 10 రోజులు 20 రోజులు ఒక నెల వాడి చూస్తే అప్పుడే తెలుస్తుంది. ఆదివాసీ వాళ్ళు ఏంటంటే, ఆదివాసీ వాళ్ళు డబ్బుల కోసం ఆశపడరు. ప్రజలు బాగుండాలా, మాకు పేరు రావాలా, వైద్యం బాగుండాలని మా కోరిక. అందుకే పౌడర్ చూపిస్తున్నాను, డబ్బలో నూనె చూపిస్తున్నాను, ఇక చెట్టు కూడా చూపిస్తున్నాను. ఈ 3 టుంకి చెట్టు సమూలంతో తయారవుతాయి. నూనె అప్లై చేసుకోవచ్చు, పౌడర్ తీసుకోవచ్చు. ఈ సమస్య ఎన్నిసార్లు చెప్తారో స్వామి అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎంతమంది 1000 మంది బాధపడుతున్నారు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం నమ్మండి, ఒక నెల వాడి చూడండి. డబ్బులు కూడా ఉన్నోళ్ళ కాడ ఉన్నట్టు తీసుకుంటా, లేనోళ్ళ కాడ లేనట్టు తీసుకుంటా. వైద్యం అటుకు కరెక్ట్ ఉంటుంది. ఒక నెలలో మీకు మార్పు వస్తేనే ఒక 3 నెలలు వాడుకోండి, మీ సమస్య తెగిపోతుంది, మీరు గడ్డ పడతారు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు అయితే భార్యను సంతోష పెడతారు, పెళ్ళి కాని వాళ్ళు అయితే సంబరంగా మనం పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళ ముసలోడు అయితే అయ్యా నాకు పోయిన కోరికలంతా తీరినాయి అనుకుంటాడు. మీరందరూ బాగుంటే మేము బాగుంటామని మరొకసారి డాక్టర్లకు, వైద్యులకు, బాధపడేతోళ్ళకి అందరికీ, ఇబ్బంది పడేతోళ్ళకి అందరికీ ఈ వైద్యం ఉపయోగించుకోండి. ఆదివాసికి ఇచ్చిన వైద్యం నమ్మండి. మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు చెట్లు తెలుసు, వైద్యం తెలుసు, మా పెద్దల నుండి మాకు అనుభవము. ఈరోజు ఆదివాసి గిరిజన వైద్యం ముందుకు తేవాలని, అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం మీరు ఫోన్ చేసి మీకు ఎత్తి రెస్పాన్స్ ఇస్తాను. చక్కగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చెల్లి తీసుకుంటాను.